नमस्ते, आदाब, सत श्री अकाल। मैं आपका होस्ट अफरोज कुरैशी और आप देख रहे हैं प्रगति न्यूज सबसे आगे। अभी दशहरा का ईद चल रहा है। दशहरा का फेस्टिवल है। यहाँ पर नवरात्रि या तेलंगाना में के प्रांत में इसको बतकम्मा के नाम से लोग यहाँ पे इसको मनाते हैं। तो आज हमारे सीआर हेडक्वार्टर में हैदराबाद सिटी पुलिस के जाने से यहाँ पर बतकम्मा का फेस्टिवल तो हम यहाँ पे शुरुआत इसको किए हैं। तो इसमें क्या ये हर गांव में हर घर में भी ये फूलों के जरिए इसको देवी को सजाया जाता है और उसका उसकी पूजा होती है। उसके बाद आजू बाजू जो तालाब होते हैं उसमें जाकर उसका निमज्जन करते हैं। तो ये बहुत ही महत्वपूर्ण ईद है, फेस्टिवल है तेलंगाना के लोगों के लिए। तो आज इसके मौके पर यहाँ पर सीआर हेडक्वार्टर में हमने इसको शुरुआत इसका किए हैं और इस मौके पर आप देखे हैं कितनी जान और जिगर से यहाँ पर जो भी वुमेन कांस्टेबल्स या जो फोर्स है यहाँ पर ऑफिसर्स रक्षिता मूर्ति डीसीपी के सौजन्य से यहाँ पर इसको अच्छे तरीके से इसको मनाया गया है। उसको इसमें पार्टिसिपेट करने के लिए मैं और मेरी वाइफ दोनों यहाँ पर आए हैं और सबको मैं मुबारकबाद देना चाहता हूँ कि वो बहुत अच्छी तरीके से इसको ऑर्गेनाइज किया है। थैंक यू। మరి ఆఫీసర్స్ అందరికి వేదికపై ఉన్న లలిత గారికి, స్నేహ గారికి, కవిత గారికి, ఇతర అధికారులకు అందరికీ నా నమస్కారం। మీ అందరికీ ముఖ్యంగా మీ అందరికీ నమస్కారం। చాలా సంతోషం అవుతుంది మీ అందరినీ ఈ విధంగా డాన్స్ చేస్తూ చూస్తుంటే। బతుకమ్మ పండుగ మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రానికి ఒక చిహ్నం, ప్రత్యేకత। రెండు పండుగలు తెలంగాణకి విశిష్టంగా మనము చేసుకుంటూ ఉంటాం మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ గా। అదొకటి బోనాలు, ఒకటి బతుకమ్మ। ఇవి ఈ 9 రోజుల పాటు నవరాత్రుల సమయంలో నాకు చిన్నప్పుడు గుర్తుంది, ఇప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్ రాగానే మా ఊరు గోతిగూడెం చౌటుపల్లి దగ్గర నల్గొండ జిల్లా, మా అమ్మమ్మ ఊరు అది। సో మా అమ్మ ఆ బస్సుకి అక్కడ దిగేది కోయలగూడెం దగ్గర, అక్కడ నుండి కచ్చం బండ్లు ఎక్కి ఊర్లోకి వెళ్ళేది। దాదాపు ఈ 10 రోజుల పాటు దసరా పండుగ సందర్భంగా మా చిన్నమ్మలు, అమ్మమ్మ అందరూ కూడా కూర్చొని ఈ బతుకమ్మని రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తయారు చేసి మళ్ళీ సాయంత్రం అక్కడ ఊర్లో చెరువు ఉండేది, చెరువు దగ్గర తీసుకెళ్ళి మేము కూడా నడుచుకుంటూ వెళ్ళేది ఆడుకుంటూ। అంటే అప్పుడు ఇది అంతా తెలియదు, చిన్నప్పుడు ఏం తెలుస్తుంది, ఏదో డాన్స్ చేసుకోవడం ఇది తప్ప। కానీ ఇప్పుడు దాని ప్రత్యేకత ఏంటనేది పెద్దగైన తర్వాత అర్థమైంది। ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అనేది ఎంత ప్రత్యేకమైనది తెలంగాణ ప్రాంత ప్రజలకు అనేది పూర్తి స్థాయిలో అర్థమైంది। అందుకే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ ఫెస్టివల్ కి స్టేట్ ఫెస్టివల్ అని డిక్లేర్ చేయడం జరిగింది। అప్పటి నుండి మనం చాలా పెద్ద స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా హైదరాబాద్ సిటీ పోలీసు గత 3 సంవత్సరాలు మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఈ వేడుకలు ఈ విధంగా మ్యూజిక్ పెట్టుకొని బతుకమ్మ డాన్స్లు ఏవైతే ఉన్నాయో దాని డాన్సుల గురించి కూడా మా వైఫ్ లలిత చెప్తుంది। ఆ డాన్స్ లో ఆ స్టెప్ ఎప్పుడు కూడా ఒక బోరింగ్ స్టెప్ ఉండేది, ఆ టీవీలో చూసి దీని తప్ప ఇంకేం రాదా నేను చెప్పేవాడిని। సో దాని కొత్త కొత్త స్టెప్లు ఈరోజు చూసాను నేను, చాలా సంతోషం। దాంట్లో కూడా ఉత్సాహం తీసుకొచ్చారు। అందరికీ నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ వేడుక సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయు ఆరోగ్యాలు దేవుడు ప్రసాదిస్తారని నేను ఆశిస్తూ, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉద్యోగం చేసుకోండి, ఎవరు మిమ్మల్ని ఏం ఒత్తిడి చేయరు, మీ మనస్సుతో మీరు కష్టపడి పని చేసుకోండి అనే మా ఫిలాసఫీ। I wish you all the best and your families also happy Batukamma. Thank you and nice good day.